హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్రహ్మగిరి పర్వతం అండి. ఇది మహారాష్ట్ర స్టేట్ నాసిక్లో ఉందండి. నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్తాం కదండి. త్రయంబకేశ్వర్ నుండి కొంచెం ముందుకు వెళ్తే పైన ఉంటుందండి ఈ పర్వతం. చూస్తున్నారా, ఇక్కడ మనకు 3 పర్వతాలు కనిపిస్తాయండి. అది ఒకటి బ్రహ్మ, 2 విష్ణు, 3 మహేశ్వరుల స్వరూపాలండి. అలాగే ఇక్కడే మనకు గోదావరి నది జన్మించిందండి. మనకు గౌతమ మహర్షి ఉన్నారు కదండి, ఆయనకు అంటిన గోహత్య పాపాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ పరమశివునికి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని శివుని తలపై ఉన్నటువంటి గంగాదేవిని ఒక పాయిగా తీసి ఈ పర్వతం పైన వేశారండి. అప్పుడు ఈ పర్వతం పైన మనకు గోదావరి మాత జన్మించిందండి. ఇప్పుడు అక్కడ స్నానం చేసి గౌతమ మహర్షి ఆయనకి అంటిన గోహత్య పాపాన్ని తొలగించుకున్నారండి. ఇక్కడ మనకు గోదావరి మాత నంది నోటి నుంచి చుక్కగా పడుతుందండి. అలాగే కిందకు వచ్చే కొలది నాసిక్ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద పుష్కరిణిగా మారిందండి. ఇక్కడ మనకు నాసిక్లో దీన్ని రామగుండం కూడా పిలుస్తారండి గోదావరి నదిని. అంటే మనకు రాము లక్ష్మణులు సీత అప్పుడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ నదిలోనే స్నానం చేసి ప్రతిరోజు పరమశివునికి దర్శనం చేసుకునేవాళ్ళంటండి. చూస్తున్నారా, అలాగే మన దశరథ మహారాజు ఉన్నారు కదండి, శ్రీరామ లక్ష్మణులు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు చనిపోయాక రామలక్ష్మణులు ఆయన అస్థికల్ని ఇక్కడే కలిపారంటండి. అందుకనే ఇక్కడ రామగుండం అని పేరు వచ్చిందండి. అలాగే పరమశివుడు కూడా ఆయనకి అంటిన బ్రహ్మహత్య దోషాన్ని తొలగిపోవడానికి ప్రతిరోజు ఇక్కడే స్నానం చేసేవాళ్ళంటండి. ఇక్కడ స్నానం చేసి ఈ పైన ఒక పరమశివుడు ఆలయం ఉంటుందండి. అదే కపాలేశ్వర ఆలయం అని ఉంటుందండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అలాగే ఈ చుట్టుపక్కల చిన్న చిన్న శివలింగాలు ఉంటాయండి. శివలింగం ముందు నంది కూడా ఉంటుందండి. అలాగే ఇక్కడ పుష్కరాలు జరుగుతాయంటండి. పుష్కరిణ సమయంలో ఇక్కడ గోదావరితో పాటు వరుణ ఉపనదులు కూడా వచ్చి కలుస్తాయంటండి. ఈ చుట్టుపక్కల చాలా మంది వచ్చి పిండ ప్రదానాలు కూడా చేస్తున్నారండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.